ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు మరోసారి ఫోకస్లోకి వచ్చింది. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లోస్ ఆగిపోయాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి నీరు వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా ప్రతిరోజు గమనిస్తూ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. పులిచింతల్లో 40 టీఎంసీలు ఉన్నాయి, రెండో పంటకు వాడుకోవచ్చు. నాగార్జున సాగర్లో వాటర్ ఉంది, అది కుడి ఎడమ కాలువలకు ఇచ్చుకోవచ్చు. శ్రీశైలంలో వాటర్ ఉంది, అందరినీ వాకి తొలగి గంగకి రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇక పులిచింతల్లో నీరు అలాగనే స్టోర్ చేసుకొని ఇక వర్షాలు కూడా పెద్దగా పడే అవకాశం లేదు కాబట్టి ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడైతే ఇన్ఫ్లోస్ తగ్గాయో వెంటనే ఫోన్ చేసి పట్టిసీమ ఆన్ చేయమని చెప్పినాడు. పట్టిసీమలో అన్ని పంపులు పనిచేస్తూ ఉన్నాయి. 7,250 క్యూసెక్కుల ఫ్లడ్ ఈరోజు ప్రకాశం బ్యారేజీకి చేరబోతా ఉంది. ఇక గోదావరిలో డిసెంబర్ 15వ తారీఖు వరకు పట్టిసీమకి వరద నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్లో తర్వాత కూడా ఉంటుంది, కానీ పట్టిసీమ లిఫ్ట్ చేయడానికి అనుకూలమైన ఫ్లడ్ లెవెల్. అప్పటి వరకు కనీసం ఏదైతే ఖరీఫ్ పంట ఉందో కృష్ణా బేసిన్లో 12 లక్షల ఎకరాల్లో ఆలస్యంగా నాట్లు వేసిన చివరి భూములు కానీ ఇవన్నీ పట్టిసీమ ఈ 45 రోజులు వాడుకుంటే మరో 12 టీఎంసీల వరకు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ 12 టీఎంసీలు ఇక ఏదైతే పులిచింతలు ఉందో పులిచింతల్లో సేవ్ చేసుకొని రబీలో మొత్తము పులిచింతల్లో వాటర్, నాగార్జున సాగర్లో వాటర్, శ్రీశైలంలో వాటర్ ద్వారానే కృష్ణా డెల్టాకి రబీకి సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. పట్టిసీమలో లిఫ్ట్ చేయడానికి కూడా సపోర్ట్ చేయదు అక్కడ వాటర్ లెవెల్. అందువల్ల ఈ 45 డేస్లో 12 నుంచి 15 టీఎంసీల వాటర్ సేవ్ చేసి రబీలో వాడుకోవడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతిరోజు గమనిస్తూ ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో ఎంత వస్తుంది అని కనుక్కొని వెంటనే ఫోన్ చేసి పట్టిసీమ నీరు లిఫ్ట్ ప్రారంభించి ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి ముందు చూపు. అంటే గతంలోనూ చూశారు, తుగలకు పట్టిసీమ ఎందుకు అన్నాడు, జనం పంపించేశారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. పట్టిసీమ పంపులు ఆన్ చేసి ప్రకాశం బ్యారేజీకి నీరు తీసుకురావడంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇది మంచి నిర్ణయమా కాదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.